ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అందరూ ఒప్పుకుంటున్నారు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ భద్రతను లేదా ఇతర సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ దేని కొరకు చేశారో, దేని కొరకు చేయాలనో దాని కొరకు చేస్తే అసలు సమస్య లేదు. కానీ సినిమా రంగానికి సంబంధించిన నటీమణుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం, వాళ్ళలోగా తీసుకునే ప్రయత్నం చేయడం, జడ్జిల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చివరికి సొంత బిడ్డ కవిత భర్త యొక్క ఫోన్ ట్యాప్ చేయడం, హరీష్ రావు గారి యొక్క ఫోన్ ట్యాప్ చేయడము, ఇది దేనికి సంకేతం అని అడుగుతుంది. ఇవన్నీ దుర్మార్గాలు చేసి అలా శుద్ధపూస లెక్క మాట్లాడతారు. శుద్ధపూస లెక్క ఎందుకు మాట్లాడతారు? అన్నీ అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కదా, మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇలా దొంగ అని వచ్చినట్టున్నారు. ఏఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అక్కలేక మింగలేకపోతున్నారు. ఒక కేసు మీద ఒక కేసు వచ్చే వరకు మొత్తము దొంగ అని వాళ్ళే ముందుగా వస్తున్నారు. ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎవిడెన్స్ అంటే బయటకు వస్తాయి. వచ్చినప్పుడు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది. చుట్టూ కొరివిదయాలు ఉన్నాయని, వీడు పెద్ద కొరివిదయం. వీడి వల్లనే ఆ కుటుంబం నాశనమైంది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, చాలా పుట్టోడు, అసలు పుట్టోడు వీడు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా చాలా మాట్లాడుతున్నాడు. 1000 కోట్ల ఆస్తులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చినాయి? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేవాడు కేటీఆర్కు, సంతోష్ రావుకు బినామీ. 1000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఈయనది వేరే రాష్ట్రమో వేరే జిల్లాలో కాదు, మన జిల్లానే. మన జిల్లాలో ఈయన కుటుంబ నేపథ్యం, ఈయన ఆస్తుపాస్తులన్నీ మనకు తెలుసు. కేటీఆర్, సంతోష్ రావు సంపాదించిన డబ్బులన్నీ ఈయన ద్వారా రియల్ ఎస్టేట్లో ఖర్చు పెడుతున్నారు. ఈయన కేటీఆర్, సంతోష్ రావు బినామీ. పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి అయినా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి గెలవాలి, కడియం శ్రీని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఇవాళ 4 గన్పూర్ మీద దాడి చేస్తున్నారు. ఇక్కడే ఒక గజ దొంగ ఉన్నారు అంటే ఈ గజ దొంగకు తోడుగా 3 స్టువార్ట్పురం దొంగలు వచ్చింది. ఈ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకించి గన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు అడుగుతున్నారని అడుగుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు అడుగుతాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా అభివృద్ధి జరగదు. ఇవాళ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను గన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 2 సంవత్సరాలుగా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. ఈ నియోజకవర్గం పోగొట్టుకున్న ఒక గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నియోజకవర్గం పేరు చెప్పుకోవడానికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రజలను ఇలా తలెత్తుకొని మా నియోజకవర్గం గన్పూర్, మా ఎమ్మెల్యే కడియం శ్రీని చెప్పుకునే విధంగా నేను నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను పొందబెట్టడానికి వచ్చి నీ చేతగాని తనాన్ని పార్టీకి చెప్పడానికి వచ్చి నువ్వు పనికిరావు, నువ్వు వెదవవు, నువ్వు సన్నాసివి, నువ్వు దద్దమ్మవు అని చెప్పడానికి మాత్రమే వచ్చారు రాజయ్య. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక నిన్న మాట్లాడిన ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు
సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కడియం శ్రీయర్కి సిగ్గు లేదని, కడియం శ్రీయర్కి పాపాత్ముడని మాట్లాడుతున్నారు. నిజమే, నాకన్నా కాస్త కోస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదని నా అభిప్రాయం. ఈ చెవిటోనికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతుంది. మనవరాలు వేస్తున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి, అది కూడా 54-55 ఓట్ల తేడంతో ఓడిపోతే ఈ చెవిటోని చిన్న మెదడు చిక్కిపోయింది. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. నువ్వు సభ్యతగా మాట్లాడితే నేను సభ్యతగా మాట్లాడు. నీవు ఆనాడు తెలుగుదేశంలో ఉండి, నేను ఆనాడు తెలుగుదేశంకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినావు. కానీ నువ్వేం చేసినావు? తెలుగుదేశాన్ని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన చరిత్ర, నీచ చరిత్ర నీది. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించి హోల్సేల్గా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్కు అమ్మిన చరిత్ర నీది. నేను ఆ పని చేయాలి, ఆ రకంగా నేను మోసం చేయాలి. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు తిట్టావు, దాని తర్వాత నువ్వు కూడా బీఆర్ఎస్లోకి వచ్చావు. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేసినావు. కానీ నీ నీచ చరిత్ర తెలిసిన రేవంత్ రెడ్డి నేను తీసుకోవడానికి ఇష్టపడదు. నీ మోసపూరితమైన చరిత్ర తెలిసిన రేవంత్ రెడ్డి నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయనను పొట్టోడటవు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడటవు. కానీ నేను చెవిటోడు అంటే తప్పేముందని? ఆయన పుట్టోడు అన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రిని పుట్టోడు అన్నప్పుడు నిన్ను చెవిటోడు అంటే మాత్రం తప్పే ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మనం మాట్లాడే భాషను బట్టి ఎదుటివారు సమాధానం చెప్తారు. మనం సభ్యతగా మాట్లాడితే ఎదుటివారు కూడా సభ్యతగా మాట్లాడతారు. మీరు సభ్యత సంస్కారాన్ని మరిచి మాట్లాడితే అదే స్థాయిలో సమాధానం చెప్పవలసి వస్తుందనే విషయాన్ని మర్చిపోవు. మల్లారాజేశ్వరరెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ చుట్టూ 24 గంటలు బొచ్చు కుక్కలకి తిరిగేవాడు. ఇంట్లో ఆయనే ఉండేవాడు, ఆఫీస్లో ఆయనే ఉండేవాడు, ఫామ్ హౌస్లో ఆయనే ఉండేవాడు. కేసీఆర్ అధికారులు అడ్డం పెట్టుకొని బ్రహ్మాండంగా యూనివర్సిటీ తెచ్చుకున్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, హాస్పిటల్ తెచ్చుకున్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు. ప్రైవేట్ అసైన్ భూములను ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పట్టా చేయించుకున్నా పర్వాలేదు, ఆస్తులను సంపాదించుకున్నా పర్వాలేదు. చివరికి కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఒకరి మాట ఒకరికి చెప్పి చెవులు కొరికి చివరికి కవితని ఇంటి నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది.